సో చిరంజీవి గారితో వర్క్ చేశారు, అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారు. సో వీళ్ళ ముగ్గురికి ఉన్న సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా మీరు చూసిన యాక్టింగ్లో కానీ? యాక్టింగ్ అని కాదండి, ముగ్గురు సినిమాలకి ప్రాణం పెడతారు. ఓకే. నేను పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ వర్క్ చేశాను. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇవన్నీ వరుసగా. ఆ టైంలో ఆయన ఎక్కువ ఎడిటింగ్లో ఉండేవారు, మాతో స్పెండ్ చేసేవారు. ఓకే. టోటల్గా ఆయన ఉండేవారు అనమాట. ఉండి ఆయన దగ్గర ఫైట్స్ కానీ ఇవన్నీ కానీ ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్న ఉన్నాయి నాకు. నేనైతే ఆయన కూడా నాకు ఒక టీచర్ లానే ఆయన దగ్గర నేర్చుకున్నాం. నాకు ఇలా కావాలని చెప్పేవారు ఆయన. ఖుషీలో ఎగ్జాంపుల్ ఉంది, ఒక మార్కెట్లో ఫైట్ ఉంటుంది. ఆయన ఏం చేశారంటే ఫుల్ లెంత్ షాట్లు తీశారు, అన్ని షాట్లు. ప్రతి ఒక యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ టు ఒక కొడుతున్నాడు అనుకోండి, కొట్టి కింద పడిపోయేంత ఒకటే షాట్ ఉండేది అనమాట. ఆయన ఏం చేశారంటే 7-8 షాట్లు యాంగిల్లో తీసి నువ్వు ఎన్ని షాట్లు వేస్తే బట్ ఈ టైమింగ్ మిస్ అవ్వకూడదని ఎవరు. అలాగే ఎడిట్ చేసాం ఆ ఫైట్. అది చేసి చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలాంటివన్నీ నేర్చుకున్నామండి. ఆయనవన్నీ న్యాచురల్ గా ఉంటాయి ఫైట్లు, ఎగరడాలు అవి లేకంటే నీట్ గా న్యాచురల్ గా కొడితే పడిపోయాడు అలాగుంటాయి. చిన్న స్టైల్ ఉండేది, న్యాచురల్ ఫైట్స్ ఉంటాయి. అలా సాంగ్స్ కూడా ఆయన ఏం అనేవారంటే ఆయన ఎక్కువ కూర్చుండేవారు సాంగ్స్ లో. కొన్ని సాంగ్స్ ఆయన షూట్ చేసేవారు, ఖుషీలో ఆటల్లో, బద్రీలో ఆటల్లో. ఆయన ఏమన్నారంటే మొత్తం రష్ చూస్తాడు ఆయన, కంప్లీట్ మాలానే ఫుల్ ఫిలిం తీసిందంతా చూస్తాడు ఆయన థియేటర్లో. ఆ రోజులో చూసేవాడు ఆయన. చూసి మమ్మల్ని రమ్మనేవాడు, మేము కూడా కూర్చుంటే ఆయన అనేవాడు ఇవన్నీ ఎడిట్ చేసి బస్ ఎస్పెషల్లీ కొన్ని యాక్షన్స్ ఉంటాయి, ఆ ఈ యాక్షన్స్ నాకు కావాలి, అది వచ్చేటట్టు చూసుకునేవారు. కట్ చేసినప్పుడు మేము ఏదైనా మిస్ అయితే లేదు వెనకాల ఆ యాక్షన్ ఉంటుంది, ఆ టేకులు మాట తీసేయండి అనేవారు. అలా అనమాట. ఇప్పుడు బద్రీలో ఉంది, నంద నువ్వు బద్రీ అంటే నంద అంటే బద్రీ వైరల్ అయిన అది మేము డైలాగ్ కట్ చేస్తాం. లేదు వెంకటేష్ ఒక షాట్ లో కింద నేను ఫింగర్ తోటి ఇలా అవుట్ అన్నాడు ఉంటది, అది వాడు అందంగా ఉంటది అనేవారు. అవి ఎగ్జిక్యూట్ చేసాం అలా అనమాట. సాంగ్స్ లో కూడా ఏం చేశారంటే ఆయన సాంగ్ రష్ అంతా చూసి ఎండ్ రిహర్సల్స్ ఒకసారి కెమెరా స్టార్ట్ చేసేసి రిహర్సల్ చేసేకుండా ఉంటాయి, కొన్ని నవ్వే ఉంటాయి, ఎండ్ షాట్స్ ఉంటాయి, ఎండ్ యాక్షన్స్ ఉంటాయి, అవన్నీ పిక్ చేయమనేవాడు ఆయన. ఇది కావాలి నువ్వు ఎక్కడ వేస్తావో తెలియదు, సాంగ్ లో వేసి చూపించు నాకు అనేవారు. అలాంటివన్నీ మేము వేరే సినిమాలకు కూడా ఆయన బాగున్నాయి కదా ఇవి అని చెప్పి వేరే సినిమా అన్ని నేర్చుకోవడమే అండి. ప్రతి సినిమాకి మేము నేర్చుకోవడం కొత్తగా ట్రై చేస్తూ ఉండేవారు. సో మోస్ట్లీ అన్ని మూవీస్ కుంటారా ఆయన పవన్ కళ్యాణ్? నేను చేసిన సినిమాలు అన్నిటికీ ఉన్నారండి. అవునా? సాంగ్స్ అన్ని ఆయన కొన్ని సాంగ్స్ ఆయన పర్టికులర్ గా తీసుకునేవారు, ఆ సాంగ్స్ ఆయనే దగ్గర ఉండి చేయించుకునేవారు నాతో. ఖుషీలో ఇప్పుడు ఏమే రాజా సాంగ్, ఆ సాంగ్ మొత్తం ఆయనే షూట్ చేశారు. సాంగ్స్ అన్ని ఆయనే షూట్ చేశారు, ఆడవాళ్ళ మాటలు ఫేవరెట్ సాంగ్ కూడా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సాంగ్స్ అన్ని షూట్ చేశారు ఆయన. అన్ని మాతో కూర్చుండేవారు, మేము ఎడిట్ చేస్తుంటే ఉండేవారు. ఆయనకి ఏమైనా అనిపిస్తే చెప్పేవారు అనమాట, ఏం కావాలి ఎలా కావాలని చెప్పేవారు. అలా అండి ఆయన తోటి చాలా నేర్చుకుని ఉన్నాయి. ఓకే. సో తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మీకు? మాకైతే తేడా అనిపించలేదండి. అంతేనా? ఆయన ఆ రోజుల్లో మేము 10-15 సినిమాలు అందరు పెద్ద హీరోలు చేస్తున్నా కూడా ఏ రోజు నన్ను ఆ సినిమా ఎలాగుందని అడిగింది లేదు నన్ను. ఆయన సినిమా వరకు మాట్లాడేవారు, ఆ సినిమా బాగుందా బాగాలేదని కూడా అడిగింది లేదు నన్ను. ఆయన సినిమా వరకు కంపారిజన్ చేసుకోకుండా ఆయన మూవీ ఆయన ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేసేవారు సినిమాలు. ఆయన సినిమాల వరకు ఫుల్ గా డైలాగ్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ ఎలా చూస్తూ ఉంటారు. అయ్యో చాలా బాగా, నాతోటి అయితే చాలా బాగుండేవారు ఆయన. మాతోటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు ఆ రోజుల్లో. అండ్ తొలి ప్రేమ గురించి చెప్పాలంటే ఆ మూవీ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు అదంతా కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేశారు? తొలి ప్రేమ అనేది అందరికి ఎక్కిన సినిమా మంచిగా. తొలి ప్రేమ డే 1 నుంచే మాకు నచ్చిందండి సినిమా. అది బాయ్ నెక్స్ట్ డోర్, అందరూ ఇంట్లో ఎవరో ఒక తాతో నాన్నమ్మ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు మనకి, మిగతా పేరెంట్స్ తిడుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ మనం రిసెంబుల్ చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్. అలాంటి కథ అది మేము అనుకున్నాం కాబట్టి అది హిట్ అవుద్ది అనుకున్నాం. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చాలా బ్యూటిఫుల్ సెంటిమెంట్, లవ్ స్టోరీ బాగుంటది. అంటే కొన్ని గ్రేట్ ఫిల్మ్స్ ఉంటాయండి దాంట్లో కరుణాకరన్ ఎస్పెషల్లీ ఒక షార్ట్ మట్టుకు నన్ను రీఎడిట్ సార్ అన్నాడు. ఆ రోజుల్లో షార్ట్ మళ్ళీ మార్చాలంటే పెద్ద పని అండి అది. సార్ ఎంజిల్ టేకుల్లో పోయింది సార్, మేము ఆల్రెడీ ఎడిట్ చేస్తాం షార్ట్. కీర్తి రెడ్డి ఒక షార్ట్ బయట వేసుకొని చేస్తూ ఉంటుంది, ఏంట్రా అంటే లేదు సార్
అమ్మాయి బొడ్డు కనబడుతుంది, నాకు వద్దు సార్, నా సినిమాలో ఉండకూడదు, ఓకే. వేరే టేక్ లో ఉంటది, నేను రీషూట్ చేశాను. ఎవరు చూస్తారు కరుణాకర్, నీట్ గా తీసావు కదా అంటే, లేదు నా సినిమాలో అసలు అమ్మాయి ఉండకూడదు సార్, దృష్టి అటు వెళ్ళకూడదు అన్నాడు. మళ్ళీ ప్రింట్కి ఇచ్చి మళ్ళీ చేసి మళ్ళీ మార్చాం. అలా ఉంటాయండి కొన్ని కొన్ని ఫైనాలిటీస్ పట్టుకుంటారు వాళ్ళ డైరెక్టర్స్, మేము చేస్తాం. అంటే మేము ఒకటి తెలుసుకున్నాం తొలి ప్రేమ మూవీ అప్పుడు, ప్రివ్యూ చూస్తున్నప్పుడు అందరూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి పడుకొని కొంతమంది నిద్రపోయారని, ఇది మూవీ అంత ఎక్కదు అని చెప్పినట్టుగా. తర్వాత చూస్తే అని అనలేదు కానీ వాళ్ళు అంటే పెద్ద అంత ఓహో అని ఎవరు అనుకోలేదు. మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేసాం ఆ సినిమా బాగుంటదని. సాంగ్స్ అన్ని ఫీమేల్ వాయిస్ లేదు ఆ సినిమాలో, సాంగ్స్ లో మేల్ వర్షన్. ఏంటండి లేడీ వాయిస్ లేదు, ఇదేంటి అది అన్నారు. వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం లేదు, ఓహో ఫీమేల్ వాయిస్ లేదా అని. తాజ్ మహల్ సాంగ్ తీసారంట కూడా కదా, ఏంటి మీకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదా అని డైరెక్టర్ అడిగారు వాళ్ళు. అలాగ ఉంటది. తాజ్ మహల్ సాంగ్ తీసేయమన్నారు, లేదు లేదు అని పవన్ కళ్యాణ్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ లేదు లేదు ఉండాలి, మాకు సినిమా నచ్చింది అని చెప్పి అసలు ఏం టచ్ చేయకుండా కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేసాం. మాకైతే బాగా హిట్ అయింది. అంతే అండి, అది తేడా ఉంటది. ఓకే. చేసినప్పుడు కూడా ఒక నడుము పైన సినిమా తీస్తారు ఏంటని అన్నారు. అవును అన్నారు, బట్ ఆయన స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు ఆయన కళ్యాణ్ గారు. ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుండేది. బట్ స్టిల్ ఇప్పటికీ దాన్ని వాడుతూ ఉంటారు కదా సార్, అంటే పాటలు కానీ ఇవన్నీ కానీ ఆయన చాలా అందంగా ఉంటారు ఆ సినిమాలో. అవును, అలా అండి, అది ఇంకా బిలీఫ్, అది ఆ బిలీఫ్ మాకు టెక్నీషియన్స్ కూడా ఉండేది. సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పేవాళ్ళం. ఓకే, ఓపెన్ గా చెప్పడం వల్ల ఆయన అది కూడా పాజిటివ్ గా తీసుకుండేవారు. బద్రీ యువకుడు సినిమా జరిగింది, ప్యారల్ గా జరిగేది. కరుణాకరం యువకుడు, బద్రీ సినిమా పూరి జగన్నాథ్ గారు జరుగుతున్నప్పుడు, సార్ నాకు ఆ సినిమా నచ్చింది సార్, మన అంతకు లేదు సార్ అనేవాడిని. అలా అన్నా కూడా ఆయన పాజిటివ్ గా తీసుకున్నారు. లేదు లేదు చూడు వెంకటేష్, ఈ సినిమా ఆడుతుంది, యూత్ కు పడుతుంది చూడని అన్నారు. ఏ చికిత సాంగ్ బిగినింగ్ థియేటర్ లో తీసామని అందరూ యునానిమస్ గా అన్నారు. ఈయన మట్టుకు లేదు, పిల్లలకి ఎక్కుతుంది ఆ సాంగ్ చూడండి. ఆ సాంగ్ నిజంగా హిట్ అయింది. మేము థియేటర్కి వెళ్ళి ట్రిమ్ చేయడానికి వెళ్తే థియేటర్లో ఒక్కరు ఒప్పుకోలేదు. లేదు మీకేం తెలుసు అండి బాబు, థియేటర్లో జనం గోల్ పెడుతున్నారు ఉంచండి అన్నారు. బిఫోర్ రిలీజ్ అది. ఏ మేజర్ తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంది, ఎక్సైజ్ సాంగ్. అవునవునవును, దానికి అందరు యునానిమస్ గా అందరూ అండి ఇంగ్లీష్ వాయిస్ ఏంటి సినిమాలో, తెలుగు సినిమాలో ఏంటిది, తెలుగు సినిమా పాట కదా అన్నారు. అంటే కళ్యాణ్ గారు ఒప్పుకోలే. నేను లేదు సార్ ప్రొడ్యూసర్ అంటున్నారు, ఆ డైరెక్టర్ అంటున్నారు, అందరు ఫీల్ అవుతున్నారు సార్, మీకు చెప్పడానికి భయపడుతున్నారు, తెలుగులో పెట్టమంటున్నారు అంటే, నీకు బుర్ర లేదు వాళ్ళకి బుర్ర లేదు అని తిట్టాడు ఆయన. ఏంటంటే ఎన్నిసార్లు అడగొద్దు నన్ను, నేను నాకు తెలియదా అన్నాడు. ఏం సార్ అంటే, లెగురా వీరుడా ఎగురా వీరుడా అంటే ఏం బాగుంటుంది వెంకటేష్ ఈ రోజుల్లో, మీరు చూడండి హిట్ అవుద్దని అన్నారు. అలాగే థియేటర్లో పెద్ద హిట్ అయింది. అవన్నీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా అయిపోయాయి. మేజరా దీనికి ఖుషికి కూడా అదే ప్రాబ్లం. ఇదేంటంటే బిగినింగ్ సినిమా బిగినింగ్ హిందీ సాంగ్ వస్తుంది, తప్పుగా అనుకుంటారు. లేదు లేదు బాగుంటుంది చూడండి అన్నారు ఆయన. కలకటాలో జరుగుతుంది సాంగ్, అక్కడ వెళ్ళి తెలుగులో పడతానా నేను అని అన్నాడు ఆయన. ఇలాంటి డిస్కషన్స్ చాలా పాజిటివ్ గా ఉంటాయండి, ఏమన్నా పాజిటివ్ గా తీసుకుంటారు. ఆయన సాంగ్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా హిందీ అయినా ఇంగ్లీష్ వర్షన్ అయినా సరే జనాలకి అవన్నీ ఎక్స్పెరిమెంటల్, బట్ అన్ని ఆయన అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. పర్ఫెక్ట్ గా ఆయన ఏదైతే ఊహించాడో జరిగింది. అవన్నీ మాకన్నీ పాఠాలే అండి, అవన్నీ మంచి లెసన్స్. అవన్నీ ఇలా కూడా ఆలోచిస్తారు. నాకు ట్రావెలింగ్ సోల్జర్ అయితే అనిపించింది నిజంగా. ఆయన చెప్పిన తర్వాత లిరిక్ అలా ఉంటే అసలు బాగుండేది కాదు. ఇంగ్లీష్ లిరిక్ ఆ ఫీల్ వల్లే ఇంకా సాంగ్ ఎలివేట్ అయ్యింది అనేది మా ఫీల్.